బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం రచయిత జక్కా పద్మాగారి యొక్క శ్రీ లలితా సహస్రనామ విశిష్టత ఆమె యొక్క మాటల్లో తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సమస్త సృష్టికి మూలం ఏది? సృష్టి క్రియ అంటే ఏమిటి? సృష్టిలోని జీవ పదార్థానికి సృష్టికర్త ఎవరు? జనన మరణ చక్రం అంటే ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ప్రతి సాధకుని మస్తిష్కంలో ఉదయిస్తాయి. ఆ ఆత్మజ్ఞాన బీజమే ఆధ్యాత్మిక ప్రగతికి అంకురం. మరి వీటన్నిటికీ అనేక మంది యోగులు వారి యొక్క అనుభవ సారంతో తెలియచేసింది ఒక్కటే. ఆ ఆదిపరాశక్తియే మూల చైతన్యం. మూల చైతన్యం యొక్క సంకల్ప ప్రభావమే ఈ బ్రహ్మాండం. మహా అంటే బ్రహ్మము, మహత్ అంటే బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ సామ్రాజ్యమే ఆత్మ సామ్రాజ్యం. ఆత్మ సామ్రాజ్యం అంటే ఈ బ్రహ్మాండమే. ఆ బ్రహ్మాండ సృష్టి స్థితి లయలకు ఆ పరమేశ్వరి పరబ్రహ్మశాలిని, పరబ్రహ్మస్వరూపిణి దివ్య మాతృకగా ఉన్నది. మనకు కనపడే ఈ అనంత ప్రకృతి అంతా కూడా ఆ మూల చైతన్యం నుంచి ఉద్భవించిందే. ఆత్మ అన్నది ఒక చైతన్య పుంజం. చైతన్యము ప్లస్ శక్తి ప్లస్ జ్ఞానము కలిసిన ముద్దయే చైతన్య పుంజం. ఆ మూల చైతన్యపు సంకల్పం వల్ల ఘనీభవించిన స్థితే మన యొక్క స్థూల ప్రకృతి. మనం చూసే ఈ ప్రకృతి అంతా కూడా ఆ చైతన్యమే తన యొక్క శక్తిని తగ్గించుకుంటూ ఘనీభవ రూపాన్ని ధరిస్తూ ఈ అవనిపై ఆవిర్భవించింది. ఇదే సగుణ ప్రపంచం. మనం చూడగలిగేది ఈ ప్రపంచం యొక్క సగుణ రూపం. మనం చూడలేనిది నిర్గుణ రూపం. అయితే ఈ చైతన్యం ఈ భూమి మీద 5 సామ్రాజ్యాలుగా ఆవిర్భవించింది. అవి ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, దైవ సామ్రాజ్యంగా పరిణామం చెందింది. ఈ అవనిపై ఉన్న పంచభూతాల సాక్షిగా రాయి నుంచి రత్నం వరకు, ఎత్తైన జలపాతం నుండి లోతైన సాగరం వరకు, అనంత శూన్యం నుండి నిశ్శబ్ద ఆకాశం వరకు, చిరుగాలుల నుండి మలయ మారుతం వరకు అంతటా కూడా ఆ శక్తియే వ్యాపించి ఉన్నది. ఈ అనంత ప్రకృతియే మానవ శరీరంలో విశ్వశక్తిగా ఉంది. మనలో ఉన్న ఆ విశ్వశక్తి స్వరూపాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా అనుభూతి చెందాలి? దానికి మార్గం శ్వాసోహం, ధ్యానోహం. అంటే శ్వాస మీద ధ్యాస మనల్ని మరింత నిరంతర ధ్యాన సాధన ద్వారా మనసును శూన్యం చేస్తూ మనలోకి మనం ప్రయాణం చేస్తూ ఉంటే మనలోని అజ్ఞానమంతా కూడా పటాపంచలవుతుంది. ప్రతి వ్యక్తిలో ఉన్న ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించుకునే స్థితే అమ్మ యొక్క రహస్యనామాలు. ఆ రహస్యాన్ని ఛేదించుకోవాలంటే మనం అంతర్ముఖ ప్రయాణం చేయవలసిందే. అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అన్న నామం ఉన్నది కదా. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం మానవుని జీవన విధి విధానాలను, ఆచార్య వ్యవహారాలను నియంత్రిస్తూ సత్యాన్ని, ధర్మాన్ని, పిండోత్పత్తి విధానాన్ని, యోగాన్ని, జ్ఞానాన్ని తెలియజేస్తున్న పరమ పవిత్రమైన సమగ్ర శాస్త్రం ఈ సహస్రనామాలు. సాధకునికి సులభ రీతిలో అందచేయుటకు 16 అధ్యాయాలుగా
విభజించి విశ్లేషించబడినది. ఇది మన బ్రహ్మ విద్వరిష్ట పద్మా చక్కా గారి యొక్క అమ్మవారి యొక్క విశిష్టతను తెలియచేశారు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి కూడా ఈ అమ్మ యొక్క శక్తి గురించి చాలా అద్భుతంగా తెలియచేశారన్నమాట. ఆయనకు ఒక్కసారి మహాబలిపురంలో తిరునాళ్లకు వెళ్ళినప్పుడు మాంసాహారం తినడం వల్ల ఏర్పడే బాధలు అనే పుస్తకం చదివారంట. అది చదవగానే వారికి హృదయాన్ని కలిచివేసి, అమ్మా అని అరిచే ప్రాణిని చంపి తినే మనుషుల్ని ఏమనాలి, వారు సంతోషంగా ఎలా ఉండగలరు, వారు నరకం అనుభవిస్తారు అంటూ అప్పటి నుండి మాంసం తిననని ఆయనే ప్రతిజ్ఞ చేసుకున్నారంట. అప్పుడు ఆయన వయసు 14 సంవత్సరాలు. గురువుని చేరాలి, జ్ఞానార్జన కావించాలని గట్టిగా ఎతుక్కుంటూ భజనలు చేస్తూ మంచి నిర్ణయం తీసుకున్నారంట. అలాంటి సాధనలో ఉండగా ఆయనకి అమ్మవారి యొక్క తత్వం వేదాద్రి మహర్షి గారికి అందజేయటం జరిగిందనమాట. రాత్రంతా ధ్యాన సాధన, తత్వ పరిశోధన చేస్తూ ఉండేవారట. అప్పుడు ఆయనకి ముఖ్యంగా మనస్సు గురించి, ఆలోచనా శక్తి గురించి, ప్రాణశక్తి గురించి, గర్భస్థ పిండంలోకి ప్రాణం ఎలా ఎప్పుడు ప్రవేశిస్తుంది, పంచభూతాల గురించి లోతైన పరిశోధనలు జరిపి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారట. ప్రాణశక్తియే జీవశక్తి, జీవకాంతి శక్తి అని, అదే కుండలిని శక్తి అని తత్వ పరిశోధనలో అనుభూతి చెంది వాటిని సరళమైన భాషలో తమిళంలో, ఆంగ్లంలో ప్రజలకి తెలియచెప్పారట. ఆయన దేశ విదేశాలు పర్యటిస్తూ అలాగా కుండలిని యోగాన్ని తెలియచెప్తూ అరుళ్ జ్యోతినగర్ని స్థాపించారట వారు మహానుభావులు. ప్రతి ఒక్కరూ సంసార జీవితంలో ఉంటూ వారి విద్యుత్ ధర్మాలను నిర్వహిస్తూ పరిపూర్ణమైన వివేకంతో ప్రశాంతమైన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపే విధానాన్ని తెలుసుకోవచ్చు, నిర్వాణ స్థితిని కూడా పొందవచ్చు అనటానికి ఆయనే నిదర్శనం. అంటే సంసారంలోనే నిర్వాణం ఉందని తెలియచేసిన గొప్ప మహర్షి శ్రీ వేదాద్రి మహర్షి గారు. శ్రీ లలితా సహస్రనామాల అంతరార్థం ద్వారా అమ్మవారి గురించి వివరిస్తూ ద్వైత భావన లేకుండా అద్వైతార్థంతో ఈ విశ్వమాత మన శరీరంలోనే ఉందని, కుండలిని శక్తి రూపంలో నిక్షిప్తమై ఉందని, మనలో ఉన్న ఆ దైవశక్తిని సాక్షాత్కరింపచేసుకోవాలని శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి మనకి తెలిసి వివరించి ఉన్నారు ఈ పుస్తకం ద్వారా కూడా. వారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత భాగాన్ని తెలుసుకుందాము. రేపటి నుంచి అర్థాలు, అంతరార్థాల్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ పుస్తకం మీద వారి వారి అభిప్రాయాలను మనం తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ, శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ, శ్రీలలితాంబికయే భువనేశ్వరీ, ఆగమవేద కళామయ రూపిణి, ఆగమవేద కళామయ రూపిణి, అఖిల చరాచర జనని నారాయణి, నాద కంకణ నటరాజ మనోహరి, జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి, నాద కంకణ నటరాజ మనోహరి, జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి,
श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये నీ సంకీర్తనతో ఆడేటి పదములే నీ సంకీర్తనతో ఆడేటి పదములే నీ పదములని శిరమున ధరింతు నీ సంకీర్తనతో ఆడేటి పదములే నీ పదములని శిరమున ధరింతు నాలోన నిన్నుగాంచే దృష్టిని నాకొసగే నాలోన నిన్నుగాంచే దృష్టిని నాకొసగే స్థిర చిత్తము నీవే కాంచికామేశ్వరి స్థిర చిత్తము నీవే కాంచికామేశ్వరి श्रीचक्रराज सिंहासनेश्वरी श्रीललिताम्बिकये దిక్కుతోచని నాకు చేయూతనందించి సన్మార్గము చూపే సత్సంగమిచ్చితివి దిక్కుతోచని నాకు చేయూతనందించి సన్మార్గము చూపే సత్సంగమిచ్చితివి సంచిత కర్మములు దునిమి చేసితివి నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరే నిత్య కళ్యాణి భవాని పద్మేశ్వరే శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే దుఃఖమను అగ్నిచే స్వచ్ఛతను చేకూర్చి దుఃఖమను అగ్నిచే స్వచ్ఛతను చేకూర్చి గత జన్మ పాపములు పారద్రోలితివి అవ్యాజ కరుణచే నీ లీలలు చూపే అవ్యాజ కరుణచే నీ లీలలు చూపే జగదోధారిణి అమ్మా జగదోధారిణి అమ్మా అఖిలాండేశ్వరీ శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే భువనేశ్వరీ ఆగమవేద కళామయ రూపిణి అఖిల చరాచర జనని నారాయణి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలితాంబికయే భువనేశ్వరీ ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్.